అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనకాపల్లి 10వ జిల్లా జడ్జి, జిల్లా అండ్ సెషన్ జడ్జి వారి కోర్టు శ్రీమతి నందనవనము శ్రీ విద్య గారు చంచలమైన తీర్పు చెప్పి ఉన్నారు. కేసు కన్విక్షన్ పడడము, సాక్షులు సరిగ్గా చెప్పినప్పుడు కూడా పడతాయి. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, ఈ అమ్మాయి చైనా ఇందిరా అనే అమ్మాయి శ్రీ విద్యానికేతన్ పాయకరాపేటలో స్కూల్ అభ్యసించేది. వాళ్ళ తండ్రి గారు టీటీగా పనిచేసి జాయిన్ చేశారు. అప్ టు 10th క్లాస్ వరకు కూడా ఆయన అందుబాటులోకి వచ్చి, ఈ అమ్మాయి మంచి సింగర్ అవడం వల్ల, హిందీలో సబ్జెక్ట్ బాగా చెప్పడం వల్ల మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళి అమ్మాయి ముఖ్యంగా అందరికీ తలలో నాలుగులాగా ఉండేది. ఈ తండ్రి గారు 10th క్లాస్కి వచ్చిన తర్వాత అమ్మాయి గురించి కానీ, ఈ అమ్మాయితో యోగక్షేమాల గురించి పట్టించుకోవడం మానేశారు. అప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ వారు ఈ మిగతా పిల్లలతో పాటు ఈమె కూడా ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు చేసి, ఈ తండ్రి తాలూకా వెల్ఫేర్ లేదు కాబట్టి అమ్మాయిని అదే స్కూల్లో హిందీ టీచర్గా అపాయింట్ చేసి, హాస్టల్లో మెస్ వంటిలో కూడా అన్ని రకాలుగా సహకారం చేసేవారు. ఇది ఇలాగ ఉంటే ఈ అమ్మాయి తాలూకు జీవితం కొనసాగుతుండగా రెడ్డం నరేష్ కుమార్ అనే కురవాడు తుని గ్రామస్తుడు పాయకరాపేట స్కూల్లో వ్యాన్ డ్రైవర్గా చేరాడు. చేరిన తర్వాత ఈ స్కూల్ మేనేజ్మెంట్ ఒక బ్రాంచ్ పెట్టింది అక్కడ అన్నవరంలో. ఈ టీచర్స్ని తీసుకుని వెళ్ళడం, అక్కడ అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకురావడము. ఈ నేపథ్యంలో ఈ డ్రైవర్కి ఈ అమ్మాయికి లవ్లాగా ఏర్పడి వీరిద్దరూ పెళ్లి చేసుకున్న అమ్మాయిని మోసం చేసి అమ్మాయితో సహజీవనం చేసేవారు. ఇది మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళడం వల్ల అమ్మాయి విద్యార్థులు, స్టూడెంట్స్ తాలూకా పేరెంట్స్, ఒక టీచరు, ఒక డ్రైవర్తో ఇలా సహజీవన విషయం తెలిసి వాళ్ళ స్కూల్ మేనేజ్మెంట్ పరువు పోతుందని చెప్పి ఈ అమ్మాయిని తొలగిస్తారు. ఆ అబ్బాయిని డ్రైవర్ని తొలగించలేదు. వాళ్ళు స్థానికుడు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఉంది. ఈ అమ్మాయికి ఎవరూ లేరు. ఉన్న ఫాదరు కూడా చాలా కాలం నుంచి పట్టించుకోవడం వల్ల ఈ అమ్మాయి గురించి వదిలేయడం మనకు జరిగింది. కానీ ఇది తెలిసిన తర్వాత ఈ అమ్మాయిని తొలగించారు మేనేజ్మెంట్ వారు. వేరే స్కూల్లో జాయిన్ అయింది. అప్పుడు ఈ అబ్బాయి స్కూల్ ఇల్లు ఎతికి షెల్టర్ పెట్టి అడ్వాన్స్ ఇచ్చి ఇంట్లో మెయింటైన్ చేశాడు. ఇదిలా ఉంటుండగా ఈ అమ్మాయి తరచూ నాకు మ్యారేజ్ చేసుకో, నేను ఎంతకాలం ఇలాగా చీకటి లైఫ్ అనుభవిస్తానంటే చేసుకుంటాను అలాగా వాయిదాలు వేసుకుని వస్తూ ఉండేవాడు. ఒకరోజు ఈ అమ్మాయికి ఆ ముద్దాయి తాలూకా ఎవరో చెప్పి ఆయనకి పలానా డేట్కి మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఏంటి దీని మీద అభిప్రాయం, నువ్వు ఇలాగా ఏం చేస్తావు. అప్పుడు ఈ అమ్మాయి గట్టిగా నిలదీయగా, చాలా అయితే తీసుకుంటానులే అని చెప్పి ఒక పథకం వేశాడు. ఈ అమ్మాయికి వెనక ముందు ఎవరు లేరని చెప్పి ఏదో రూపంలో ఒక ప్లాన్, చంపాలని వద్దని ప్లాన్ చేసుకుని, అయితే పెళ్లి బట్టలు అవి కొనుక్కుందామని చెప్పి అమ్మాయిని పాయకరాపేటని తీసుకుని పోయి అక్కడ తునుసు దగ్గరలో ఒక బ్లేడ్ కొని పాన్ షాప్లో, ఒక కిరాణా షాప్లో, అక్కడ నుంచి కొద్ది పెట్రోల్ కూడా కొనుక్కొని ఒక స్పేర్ బాటిల్లో దగ్గర చేసుకొని ఈ అమ్మాయిని ఆ కసింగోడ మీదుగా వద్దామని చెప్పి తాళపాలెం దగ్గర కన్నూరుపాలెం వైపు తీసుకుని వెళ్ళి, అక్కడ రాజుగారు లేఅవుట్ అని ఉంది, కన్నూరుపాలెం, ఈ చౌడవాడ గ్రామం అది. ఆ చౌడ తీసుకుని వెళ్ళి ఆయన వేసుకున్న పథకం ప్రకారంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి ఆయన కొని తెచ్చుకున్న బ్లేడ్తో అమ్మాయి మీద ముఖ్యమైన ఆర్గన్స్ కంఠముని, ఇతర పార్ట్లు కట్ చేసి, చేతులు కట్ చేసి అయిన తర్వాత ఈ అమ్మాయిని ఇంకా కూయిల్మెంట్ చాలక తగ్గక అమ్మాయి మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం కూడా జరిగింది.
అది లోన్లీ ప్లేస్ అవడం వల్ల వెళ్ళిపోయాడు. ఆయన చేసింది ఏంటంటే ఆ కన్నూరు పాలెంలో పాన్ షాప్లో ఒక అగ్గిపెట్టి కొనుక్కున్నాడు. మర్నాడు ఈ పేపర్లో పెడితే ఒక అబ్బాయి వచ్చాడండి, ఈ అబ్బాయి నా దగ్గర బ్లేడ్ అగ్గిపెట్టి కొనుక్కున్నాడు, చిల్లర కూడా తీసుకుపోయాడండి, తీసుకోకుండా పారిపోయాడు, ఒక అమ్మాయి ఉందని ఈ అమ్మాయి పోతుంది గురించి చెప్పాడు ఆ కన్నూరు పాలెంలో ఉన్న ఒక పాన్ షాప్ యజమాని. ఇలా చూసుకుని పోలీసు వాళ్ళు ఏమన్నారంటే మర్నాడు ఒక పిఆర్ఓ రిపోర్ట్ ఇచ్చారు. అయ్యా ఈ చౌడవాడ రాజుగారి లేవర్లో మనకి సైరన్ నెంబర్ 173లో ఒక అనాథ శవం పడి ఉంది, అది ఎవరనేది మాకు తెలియదు, ఈ చుట్టుపక్కల ఎవరు మా అమ్మాయి కాదని అన్క్లైమ్ చేశారు సార్ అని రిపోర్టు కసింకోట ఎస్ఐ గారికి ఇచ్చారు. వెంటనే కసింకోట ఎస్ఐ గారు చుట్టూరు 4 పోలీస్ స్టేషన్లకి ఎవరైనా అమ్మాయి మిస్ అయితే చూడండి, ఇక్కడ డెడ్ బాడీ అని చెప్పి ఆ చూపు తెలిసిన వాళ్ళకి 50,000 రూపాయలు క్యాష్ అవార్డు కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఆయన జరగలేదు. దీని మీద పత్రికా పాఠకులు పత్రికా ప్రతినిధులు ఈయన ఇలా వదిలేస్తారా, ఛేదించలేరా అని అనుకున్నారు. అంతటి మీద పోలీసు వారు దానిని ఛాలెంజ్గా తీసుకుని చేస్తే ఈయన ఫోన్ ఏదో రూపంలో వీళ్ళకి ఒక ముఖ్యమైన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకున్న తుని కుర్రాడు ఇలా చేశాడని. దీని మీదట ఇమీడియట్గా దర్యాప్తుకి వెళ్ళారు. దర్యాప్తుకి వెళ్తే ఈయన తాలూకా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో ఈ విషయం అంతా రివీల్ చేశాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.